అధికార పార్టీ ఇస్తుందో లేదో తెలియదు. కన్ఫర్మేషన్ లేని ఆ పోస్ట్ చుట్టూ అప్పుడే సవాలక్ష లెక్కలు. ఆ పదవి మాకంటున్నాయి అన్ని సామాజిక వర్గాలు. అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తున్నారన్న అపప్రద నుంచి దూరం చేసుకోమంటున్నాయి బడుగు వర్గాలు. ఏపీ బీజేపీలో సామాజిక సమీకరణల లెక్క తప్పుతోందా? ఆ వచ్చే పోస్ట్తోనైనా బ్యాలెన్స్ అవుతుందా? ఏపీ కమలం పార్టీలో తెరపైకి సామాజిక న్యాయం, పదవులన్నీ అగ్రవర్ణాలకే ఉన్నాయంటున్న కేడర్. బడుగులకు ఈసారైనా న్యాయం జరుగుతుందా? అట్టడుగు వర్గాలకు న్యాయం చేస్తామని ఈ మధ్య పదే పదే చెప్పుకొస్తోంది బీజేపీ. పైగా దళితులకు బడుగులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. అయితే తెలంగాణలో బీజేపీ పార్టీలో పదవుల్లో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చింది. కానీ ఏపీకి వచ్చేసరికి సామాజిక బ్యాలెన్స్ తప్పిందనే చర్చ జరుగుతోంది. అంతర్గత చర్చల్లో నిజమేనని అంగీకరిస్తున్న నాయకత్వం ఏపీ బీజేపీ అగ్రవర్ణాలకే పరిమితమైందన్న విమర్శలను మాత్రం తిప్పికొట్టలేకపోతోంది. ప్రస్తుతం ఏపీలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో మిత్రపక్షంగా ఓ స్థానాన్ని కోరుకుంటోంది బీజేపీ. అయితే అధికార టీడీపీ ఆ పదవి ఇస్తుందా లేదా అన్న దానిపైనే ఇప్పటికీ క్లారిటీ లేదు. వస్తుందో రాదో తెలియని పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై బీజేపీలో చర్చ జరుగుతోంది. వస్తుందనుకుంటున్న పదవి కోసం పార్టీలో సామాజిక న్యాయంపై చర్చ ఊపందుకుంటోంది. ఏపీలో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల్లో 2 ఎమ్మెల్యేలు, ఓ మంత్రి, ఓ ఎంపీ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. మరో మంత్రి, ఓ ఎమ్మెల్సీలది కాపు సామాజిక వర్గం. ముఖ్యమైన పదవులన్నీ అగ్రవర్ణాలకే ఇచ్చారని, అన్ని వర్గాలను పార్టీ ఆకర్షించారంటే ఎంతో కాలంగా పనిచేస్తున్న ఇతర సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. వాస్తవానికి గతంలో ఏపీ నుంచి రాజ్యసభకు నిర్మలా సీతారామన్ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే స్థానం నుంచి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోపక్క టీటీడీ నామినేటెడ్ పోస్టును భానుప్రకాష్ రెడ్డికి ఇచ్చారు. దీంతో పార్టీలో తమ స్థానం ఏంటన్న విషయంపై ఇతర సామాజిక వర్గాలు సీరియస్ గానే దృష్టి పెట్టాయంటున్నారు. కనీసం పెద్దల సభలోనైనా తమకు అవకాశం కల్పించి సామాజికంగా పార్టీని బ్యాలెన్స్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోందంటున్నారు. షెడ్యూల్ కులాలతో పాటు బీసీలు, మరోపక్క బ్రాహ్మణ వర్గానికి చెందిన నేతలు, ఇంకోవైపు వైశ్యులు కూడా ఎమ్మెల్సీ పదవి కోసం పట్టుబడుతున్నారు. ఎమ్మెల్సీ పోస్టు విషయంలో టీడీపీ ఇప్పటిదాకా హామీ ఇవ్వలేదు. ఈలోపే కాషాయ పార్టీలో సామాజిక వర్గాల చర్చ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముందైతే మిత్రపక్షాన్ని ఇవ్వనివ్వండి, ఆ పోస్టు వస్తే ఎవరికివ్వాలో ఆలోచిద్దామని ప్రస్తుతానికి అందరికీ నచ్చజెబుతోంది బీజేపీ నాయకత్వం.